లింగారెడ్డి గారు, రైతులను నమ్మించి ఈ తీర్మానం చేయడం ద్వారా రైతులను నమ్మించి మరొక్కసారి ల్యాండ్ పూలింగ్ చేయడం కోసమే ఇలా టీడీపీ ప్రభుత్వం చేస్తోంది అని వైఎస్ఆర్సీపీ అంటోంది. దానికి ఏమంటారండి? వినపడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, క్లియర్. ఒకటండి, ఇప్పుడు రామారావు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా? ఏ గాడులు కాస్తారంటే ఏ పిల్ల చేష్టలుగా ఉందా? ఏమనుకున్నాను? ఏం గాడులు కాస్తున్నారు? ఏం పీకారు మీరు? పెద్దోడు బుద్ధి తీర్మానం అవసరం మాట్లాడావు. నువ్వు మూసుకోవా బాబు? ఏం మాట్లాడతావు? ఖచ్చితంగా మాట్లాడతావు. మళ్ళీ ఏమంటున్నావు? అంటే నువ్వు పెట్టుకో అదుపులో, మీరు పెట్టుకోండి. మీ నాయకుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏంటి నీ గొప్ప ఉంటే నువ్వు చూపించుకో. ఎవరో బాబు నువ్వు? చెప్పబోయా? నువ్వు చెప్పాల్సింది చెప్పు, సమాధానం చెప్పు, ఆన్సర్ చెప్పు. మర్యాదగా సభ్యతగా మాట్లాడేట్టు. అసెంబ్లీ అత్యవసర సమావేశం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాలి? సబ్జెక్ట్ ఆన్సర్ చెప్పలేక నువ్వు గుర్తుంచుకో. కాదు, ఎవడే పిల్ల చేస్తావు? నువ్వు చేస్తున్నావు, పిల్ల చేస్తాను. ఏంటి నీ అరుపులు డిబేట్ లో? మర్యాద ఫస్ట్ వయసు కూడా బుద్ధి లేదు ఇంకా. రామారావు గారు, ఒక నిమిషం ఆగండి. ఇలా గాండ్రింపులకు ఎవడో భయపడేవాళ్ళు. రామారావు గారు ఒక నిమిషం. రామారావు గారు ఒక నిమిషం. రామారావు గారు వినండి. సరే, ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు, కానీ గాడిదలు కాస్తున్నారని మీరు అన్న మాటను ఆయన విభేదిస్తున్నారు. అవునండి, దాన్ని చెప్పండి. మీరు ఆ విధంగా మాట్లాడతారని అడగ రిక్వెస్ట్ చేయండి. నేనేమంటున్నానంటే 2014-19 మధ్య వరకు వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఇప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వమే ఉంది. ఈ అంశంలో ఆగండి రామారావు గారు, మీరు ఆగండి. లింగారెడ్డి గారు, మీరు చెప్పండి, మీ వర్షన్ చెప్పండి. ఒకటి, ఇప్పుడు కూడా ఈ తట్టోళ్ళను దయచేసి మా ఎట్టోళ్ళు నేర్పుటోళ్ళు పిలిచాకండి. అంతకుముందు ఏదో ఉంటాడు, మళ్ళీ గాడుదలు కాస్తా ఉంటాడు. అంటే మీటువంటి ఛానల్ ఉపయోగించుకొని ఇష్టం వచ్చినట్టు తింటా అంటే నువ్వెంత అంత పెద్ద పోటీ మారి కానీ నువ్వు తింటా అంటే మేము పడాలా? ఏమనుకుంటున్నావు? 45 ఏళ్ళ రాజకీయం చేస్తుంది నాకు, మా పార్టీకి. ఒకటి చెప్పండి లింగారెడ్డి గారు. ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టినారో లేదా? అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు? ఒక మంచి రాజధాని ఉండాలా, అది కూడా విజయవాడ గుంటూరు మధ్యలో ఉండాలా, 30,000 ఎకరాలకు తక్కువ ఉండకూడదని చెప్పినాడు. అవును, నేను ఒకటే అడుగుతున్నాను, అది ఏకగ్రీవ తీర్మానమా కాదా? అది అసెంబ్లీలో పెట్టింది ఏకగ్రీవ తీర్మానమా కాదా? మీకు అప్పుడు దాదాపు 70 మంది ఉంటారు కదా ఎమ్మెల్యేలు, మరి భేదించారా? ఇట్లా కాదు, ఒక రాజధాని కాదు 3 రాజధానులు కావాలని చెప్పి మీరు ఓటింగ్ పెట్టించినారా? అభ్యంతరం తెలిపినారా? విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, విజయవాడలో వచ్చేసి అమరావతిలో వచ్చేసి శాసన రాజధాని, కర్నూలు వచ్చేసి న్యాయ రాజధాని అని చెప్పి అప్పుడు మీరేమన్నా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి తీర్మానానికి మీరు సవరణ తీర్మానం పెట్టినారా? లేదు దాన్ని వ్యతిరేకించినారా? అది ఏకగ్రీవ తీర్మానమా కాదా? 30,000 ఎకరాలు అన్నారా లేదా అని చెప్పండి. మీరు 30,000 ఎకరాలు అన్నప్పుడు ఆ రోజు ల్యాండ్ పూలింగ్ అని మేము చెప్పలేదే, ల్యాండ్ పూలింగ్ అని చెప్పలే.
అంటే జగన్మోహన్ రెడ్డి భాష ప్రకారము 30,000 ఎకరాలు కొనాలి, అంతే కదా. ఎక్కడ చూస్తారు కొన్ని, ఒకవేళ ఉంటే 1,000, 2,000, 3,000 ఎకరాలు ప్రభుత్వం ఉంటుంది, మిగతా అంతా కొనాలి కదా. మీరు 30,000 ఎకరాల భూమి అన్నప్పుడు దాని అట్టం కొనాలనే, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనే, అది కూడా చేయకుండా, ₹1 ఖర్చు పెట్టకుండా 33,000 ఎకరాలు పాపం అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, వాళ్ళ 10 సెంటే ఉంది, కొంతమందికి 20 సెంట్లు ఉంది. వాళ్ళ జీవితం అంతా కూడా తరతరాలు దాంట్లోనే ఉండాలా. ఇంటి వేసుకునే వాళ్ళు, అన్నులు పెట్టుకునే వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు, వాళ్ళంతా ఉచితంగా ఇస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నమ్మి, అదంతా ప్రభుత్వానికి కాదు ఆస్తి, చంద్రబాబు నాయుడు గారి సొంత ఆస్తి, భవిష్యత్ తరాలకు ప్రస్తుత తరానికి ఉపయోగపడుతుంది. సరే, తర్వాత వచ్చేసి తాత్కాలిక రాజధాని, తాత్కాలిక భవనాలు అంటారు. వీళ్ళకి తాత్కాలిక రాజధానికి, తాత్కాలిక భవనాలకు అతనికి అర్థం కావడం లేదు. అది శాశ్వతమైనటువంటి భవనాలు. రాజధాని తాత్కాలికం అంటే అది ప్రపంచ స్థాయిలో ఉండేటువంటి రాజధానిగా ఉండాలా. దానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం పడుతుంది. కాబట్టి అంతవరకు అసెంబ్లీ ఎక్కడైనా బాడిగిట్లో పెట్టారమ్మా? నేను అడుగుతున్నాను వైసీపీ వాళ్ళను. ఒక అసెంబ్లీ అనేది, హైకోర్టు అనేది, సెక్రటరియట్ అనేది ఒక రెంటెడ్ హౌస్ లో విజయవాడలో, గుంటూరులో పెట్టారా? ఉందా? బాడికిచ్చేవాడు ఉన్నాడా? అసెంబ్లీకి, హైకోర్టుకు, సెక్రటరియట్ సరిపోయేటువంటి భవనాలు గుంటూరులో కానీ విజయవాడలో కానీ ఉన్నాయా? అర్థమేమన్నా వాళ్ళకు? కనీసం ఈ మూడింటికైనా కూడా భవనాలు ఉండాలా కదా? అసెంబ్లీ తీసుకుపోయి టెంట్ హౌస్ లో పెట్టారా? పందిలేసి అసెంబ్లీ పెట్టారా? సెక్రటరీ చెప్తారా? దానికోసం కదా కట్టింది అది. అవి శాశ్వతమైనటువంటి భవనాలు. శాశ్వత రాజధాని కట్టేంత వరకు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి దానికి అనేక రకమైనటువంటి మరి వసతులు కావాలా, అనుమతులు కావాలా, మరి డబ్బులు కూడా కావాలా, ఇవన్నీ కావాలి. కాబట్టి అవి కట్టారు. ఇప్పుడు శాశ్వత రాజధాని కట్టిన తర్వాత ఇక్కడ ఈ భవనాలు రేపు డైరెక్టరేట్లకు లేకపోతే కమిషనరేట్లకు దేనికైనా పనికొస్తాయి కదా. అయ్యే వృధా కావాలి, వీళ్ళకి అర్థం కావడం లేదు. అది ఒక్క ఇంచు కూడా వృధా కాదు. ఈ భవనాలు తిరిగి వేరే కార్యాలయాలకు వాళ్ళకు వాడుకుంటారనేది వాళ్ళకి ఆలోచన తెలియక కాదు, తెలుసది. ఇంకోటి కూడా ఇక్కడ ఇతను ఏమంటాడు, అప్పుడు అతను ఆర్థిక రాజధాని విశాఖపట్నం అన్నారు. ఆర్థిక రాజధానికి ఏమైనా ఒక సెక్రటరియట్, క్యాపిటల్ ఉంటుందా? అది ఒక భావన. అక్కడ ఉండేటువంటి పరిశ్రమలను బట్టి, వసతులు బట్టి, పెట్టుబడులు బట్టి, ఉపాధులు బట్టి దాన్ని ఆర్థిక రాజధాని అంటాము. ఇప్పుడు బాంబే దేశానికి ఆర్థిక రాజధాని అంటాము. అదే దానికేమి ఇక్కడ కార్యనిర్వాహక రాజధాని మాత్రమే సెక్రటరియట్ అయ్యో ఉండవు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్సీపీ ఏం చెప్పిందో దాన్ని టీడీపీ కూడా ఇప్పుడు ఫాలో అవుతోంది కదా అంటున్నారు ఆయన. కాదు, అదే దానికే వస్తున్నా. ఇప్పుడు న్యాయ రాజధాని అంటే, న్యాయ రాజధాని కర్నూలు ఏం పెడుతున్నారమ్మా? హైకోర్టు బెంచే కదా పెట్టేది. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడుతున్నారా? తీసుకుపోయి మొత్తం హైకోర్టులో తీసుకుపోయి కర్నూలు పెడుతున్నారా? నేను అడుగుతున్నా వీళ్ళ వైసీపీ వాళ్ళు. అదే అక్కడ హైకోర్టు బెంచ్ మాత్రం పెడుతున్నారు. ఇక్కడ కదా హైకోర్టు ఉండేది, ఇక్కడ కదా సెక్రటరియట్ ఉండేది, ఇక్కడ కదా అసెంబ్లీ ఉండేది. అమరావతి ఏకైక రాజధాని కాదు అక్కడ. లింగారెడ్డి గారు, మీరు అడుగుతున్న దానికి రామారావు గారు చెప్తానంటున్నారు ఏదో సమాధానం. చెప్పండి రామారావు గారు. ఆగండి రామారావు గారు, ఆగండి. లింగారెడ్డి గారు కంటిన్యూ చేస్తారు. రామారావు గారు ఆగండి. లింగారెడ్డి గారు కంటిన్యూ చేస్తా అంటారు, మీరు ఆగండి. రామారావు గారు మీరు ఆగండి. రామారావు గారు మీరు ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఇచ్చే టైంలో ఎప్పుడు జోక్యం చేసుకోలేదు. రామారావు గారు మీరు ఆగండి, నేను చెప్తున్నాను. రామారావు గారు మీరు ఆగండి. మీకు టైం ఇచ్చారు మాట్లాడారు. రామారావు గారు మీరు ఆగాల్సిందే. మీకు టైం ఇచ్చారు మాట్లాడు.